జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతుండటంతో అధికార కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచింది. ప్రతి డివిజన్లో 2 మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్లో సినీ కార్మికులు ఎక్కువగా ఉండడంతో వారి సమస్యలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి స్వయంగా సీఎం హామీ ఇచ్చారు. నవీన్ యాదవ్ వల్లనే స్థానికంగా అభివృద్ధి జరుగుతుందని మంత్రులు ఇంటింటి ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. రైట్, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కూడా గడువు దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి ప్రచారం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి డివిజన్ లో కూడా కార్నర్ సమావేశాలతో పాటు సభలు సమావేశాలను కూడా నిర్వహించారు. ఇక డివిజన్ల వారీగా ఒక్కొక్క డివిజన్ కి 2 మంత్రులని బాధ్యతను అప్పచెప్పారు. అయితే ఈ డివిజన్ లో ప్రధానంగా ఓట్ల పర్సెంటేజ్ అలాగే సామాజిక సమీకరణలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటుంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ అంటే సినిమా కార్మికులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఈ సినిమా కార్మికులు సుమారు 10,000 మంది కార్మికులు ఉండేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే సీఎం ఎన్నికల నోటిఫికేషన్ రావడానికంటే ముందే సినిమా కార్మికులు అలాగే సినిమా ఇండస్ట్రీకి మధ్య సమ్మె జరిగినటువంటి నేపథ్యంలో ఆ కార్మికులందరినీ కూడా దగ్గరికి పిలిచి తన సమస్యలన్నింటినీ కూడా వినేటువంటి ప్రయత్నం చేశారు. అటు సినిమా పెద్దల్ని ఇటు కార్మికుల్ని కూడా పిలిచి వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసేటువంటి దిశగా అడుగులు వేశారు. సినిమా టికెట్ల ధర పెంపుకు సంబంధించి ఎవరు వచ్చినా కూడా 20% టికెట్ ధరలో పెంచినటువంటి ధరలో 20% కార్మికులకు ఇవ్వాలనేటువంటి అభిప్రాయం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి ఒక యూనివర్సిటీని ఒక కళాశాల లాంటిది ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, విద్యార్థులకు సినిమా కార్మికులకు సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి స్కూళ్లు కావచ్చు, వాళ్ళకి సపరేట్ గా ఒక కార్పొరేట్ తరహాలో స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా కార్పొరేట్ తరహాలో విద్యను అందించడం వల్ల కార్మికులు ఇబ్బంది పడకుండా పిల్లల్ని ఉన్నత విద్యా ప్రమాణాలు అందించవచ్చు అనేటువంటి ఆలోచన. మరొక వైపు సామాజిక వర్గాల వారిగా చూస్తుంటే మైనార్టీల ఓటు బ్యాంకు 1,20,000కు పైగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటాయి. వీటిలో 3 డివిజన్లలో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లే ఉన్నారు. ఈ ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో మైనార్టీల ఓటు బ్యాంకు కూడా తమకు అనుకూలంగా వస్తుందనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అందులో భాగంగానే అజారుద్దీన్ కి కూడా మంత్రి పదవిని ఇచ్చింది. వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఒకవైపు ఎంఐఎం పార్టీని దగ్గరికి తీసుకోవడం, మరోవైపు మైనార్టీలకు సంబంధించినటువంటి ఇష్యూలన్నింటినీ సెటిల్ చేస్తూ అజారుద్దీన్ కి మైనార్టీ కోటాలో మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇలా మైనార్టీలకు 1,20,000 పైచిలకు ఓట్లున్నటువంటి నేపథ్యంలో మైనార్టీ ఓటు బ్యాంకును కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఎన్నికల ప్రచారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మొదట జీరోగా ఉన్నటువంటి స్థాయి నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కూడా కొంత ప్రభావితమైనటువంటి అంశాల్లో ఉంటుంది. కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని కూడా చెప్పుకున్నారు. వీటితో పాటు అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామనే అంశాన్ని కూడా ఆయన రోడ్ షోలో ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ కి కలిసి వస్తుందనేటువంటి లెక్కలు వేస్తున్నారు. ఇక బీసీలకు సంబంధించి కావచ్చు, బీసీల అభ్యర్థి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ సామాజిక వర్గం కావచ్చు, వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీల ఓటు బ్యాంకు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎస్సీల రిజర్వేషన్ కు సంబంధించినటువంటి విషయంతో పాటు బీసీలకు ఇప్పటికే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బీసీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా నిలబడి ప్రచారం చేస్తుంది. ఇలా అన్ని రకాల అంశాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ నాయకత్వము సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులంతా కూడా డివిజన్ల వారీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక లాస్ట్ 2 రోజులు ముగిసేబోతుంది ఎన్నికల ప్రచారానికి సంబంధించి. ఆ ప్రచారానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముందడుగు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు రహమత్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, షేక్పేట కావచ్చు, ఇలాంటి పూర్ పీపుల్స్ ఎక్కువగా ఉండేటువంటి డివిజన్ల మీదనే అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం బోరబండ, షేక్పేట, రహమత్ నగర్ ఇలాంటి ప్రాంతాలన్నింటి మీద కూడా కాంగ్రెస్ నాయకత్వం గల్లీ తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మరో 3 ఏళ్లు అధికారంలో ఉంటుంది. కాబట్టి అభివృద్ధి జరగాలంటే పార్టీకి ఓటేయాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రచారంలోకి పెడుతుంది. వీటితో పాటు నవీన్ యాదవ్ ఉన్నటువంటి యూత్ లో ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనేటువంటి సానుకూలమైనటువంటి దృక్పథం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తాయనేటువంటి భావనలో కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ శ్రేణులంతా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, యూసఫ్ గూడ నుంచి.